విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ గోవిందరాజుల హై స్కూల్లో పుస్తకాల పంపిణీ మరియు స్కూల్ కిట్ల పంపిణీలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. మనిషి ఒక జ్ఞానాన్ని పెంచేది విద్య. విద్యార్థి దశ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులవ్వటం మంచి విద్యార్థుల లక్షణమని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్కిల్ సెన్స్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం మరియు విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఒక భాగం చూస్తే చాలా సంతోషం. ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫలితాలు రావడం అనేది మా చిన్నప్పుడు నిర్ధారణ రోజులు వచ్చే 100కి 10 మంది పాస్ అయితే బాగా పాస్ అవుతుంది. చాలా మంది అక్కడే కలిసి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోయేవారు. అలాంటి వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ పోటీగా మంచి ఫలితాలు తీసుకోవడానికి నేను మీ ప్రొడక్ట్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు మేము ఎప్పుడు చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులు మంచి కాంపిటేటివ్ టెస్ట్ లో పాస్ అయ్యి వారు మెరిట్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు రికమెండేషన్ వచ్చిన టీచర్స్ కాదు. నాకు నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఒక్క చిన్న రికమెండేషన్ ఒక్క టీచర్ పోస్టు ఎగ్జామ్స్ లో కానీ ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేసిన జరగల. ప్రతి టీచర్ కూడా తమ సొసైటీతో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చిన నా సభ్యులు అయితే జిల్లా చైర్మన్ గా కూడా ఉంది. ఆ టైంలో కూడా ఒక పోస్ట్ కూడా ఎంచుకోలేక అంటే అది ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక క్రమమైన విధానంలో ట్రాన్స్పరెన్సీగా అపాయింట్మెంట్ జరగాల, ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఎవరి లేకుండా జరగాలని సిస్టమ్స్ పెట్టే కాకుండా పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం అంటే మౌలిక సదుపాయాలు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలన్నా, ఒక పంచాయతీ ఆఫీస్ కట్టాలన్నా, ఒక కార్పొరేట్ ఆఫీస్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, ఒక వాటర్ ట్యాంక్ కావాలన్నా మంచిది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మౌలిక సదుపాయాన్ని కల్పన చేయబడ్డారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, గట్టిగా 100 ఓవర్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 90 పైగా చెరువు చేసి పడే అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగిన తప్ప మిగతా వాళ్ళు అంత భవిష్యత్తు పెట్టలేదు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో నాకు తెలిసింది కొంచెం గంజాయి ప్రమేయం పిల్లలు కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పక్కనే కార్యక్రమాలు కూర్చుని పిల్లలు అన్ని